హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 9లో ధాతవః ఉంటాయి. ధాతవః పరస్మైపది ఆత్మనేపది ఉంటాయి. మనకు పరస్మైపదిలో లట్లకార్, లడ్లకార్, లుట్లకార్, లోట్లకార్, విధిలిడ్, ఇంకా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ విధంగా మనకు ధాతవః ఉంటాయి. మనకు ప్రజెంట్ టెన్స్లో ఫార్మెట్ ఉంటుంది, ఒకటి ఫార్మెట్ ప్రకారంగా రాసుకోవాలి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో కూడా ఒక ఫార్మెట్ ఉంటుంది, దాని ప్రకారం నేర్చుకొని రాసుకుంటే సరిపోతుంది. లుట్లకార్లో కూడా ఫార్మెట్ ఉంటుంది, అది నేర్చుకొని రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ లట్లకారః ఫార్మెట్ ప్రథమ పురుషః ఏకాద్విబహులో తి తహ అంతి. మనకు చివరనైవి ఏదైతే ధాతువు క్రియలు ఇస్తారో దానికి చివరనైవి యాడ్ చేయాలి. మధ్యమ పురుషః ఏకాద్విబహు సి తహ థ. ఉత్తమ పురుషః ఏకాద్విబహు మీ వాహ మాహ. మనకు ఇష్ ఇచ్చా అవుతుంది. మనకు ఇచ్చాకు రాసుకోవాలి మనము లట్లకారః ఇష్. సేమ్ ఫార్మెట్ ప్రకారంగా రాసుకోవాలి. ప్రథమ పురుషః ఏకాద్విబహు ఇచ్చతి ఇచ్చతః ఇచ్చంతి. మధ్యమ పురుషః ఏకాద్విబహు ఇచ్చసి ఇచ్చతః ఇచ్చథ. ఉత్తమ పురుషః ఏకాద్విబహు ఇచ్చామి ఇచ్చావః ఇచ్చామః. ఈ విధంగా ఇచ్చ అనే వర్డ్కు ఇవి చివరన యాడ్ చేయాలి. నెక్స్ట్ లడ్లకారః సేమ్ వర్డ్ ఇష్. మనకు ఇష్ లడ్లకార్లో పాస్ట్ టెన్స్లో ఐచ్చ అవుతుంది. సేమ్ ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. ప్రథమ పురుషః ఏకాద్విబహు మనకి పాస్ట్ టెన్స్లో ముందు మనకు ఆ యాడ్ అవుతుంది, చివరన ప్రథమ పురుషః ఏకాద్విబహులో ఆ త్ ఆ తాం ఆ న్. మధ్యమ పురుషః ఏకాద్విబహు ఆ అహ ఆ తం ఆ తా. ఉత్తమ పురుషః ఏకాద్విబహు ఆ మ్ ఆ వా ఆ మా. ఈ విధంగా మనము ఫస్ట్ యాడ్ చేయాలి అన్నిటికీ, చివరన ఇవి త్ తాం ను అహ తం తా మ వా మా. మనకు లడ్లకారః ఇష్ ఐచ్చ అవుతుంది. ప్రథమ పురుషః ఏకాద్విబహు ఐచ్చత్ ఐచ్చతాం ఐచ్చన్. మధ్యమ పురుషః ఏకాద్విబహు ఐచ్చః ఐచ్చతం ఐచ్చత. ఉత్తమ పురుషః ఏకాద్విబహు ఐచ్చం ఐచ్చావ ఐచ్చామ. ఈ విధంగా మనకు ఇష్ ఐచ్చ అవుతుంది పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ లుట్లకారః ఫ్యూచర్ టెన్స్. మనకు ఫ్యూచర్ టెన్స్లో కూడా ఫార్మేట్ ఉంటుంది. ప్రథమ పురుషః ఏకాద్విబహు ఇచ్చతి ఇచ్చతః ఇష్యంతి ఇష్యతి ఇష్యతః ఇష్యంతి. మనకు పాస్ట్ టెన్స్ ఈ ఫ్యూచర్ టెన్స్ సేమ్ ఉంటుంది. మనకు ముందు ఇష్ యాడ్ చేయాలి, చివరన తీతః అంతి. సేమ్ పాస్ట్ టెన్స్ లానే ఉంటుంది. మధ్యమ పురుషః ఏకాద్విబహు ఇష్యసి ఇష్యతః ఇష్యథ. ఉత్తమ పురుషః ఏకాద్విబహు ఇష్యామి ఇష్యావః ఇష్యామః. ఈ విధంగా ఫార్మెట్ ప్రకారంగా మనము ఇచ్చిన వర్డ్కి చివరన యాడ్ చేయాలి. లుట్లకారః ఇచ్చా ఇచ్చా మనకు ఎషి అవుతుంది. ప్రథమ పురుషః ఏకాద్విబహు యశిష్యతి యశిష్యతః యశిష్యంతి. మధ్యమ పురుషః ఏకాద్విబహు యశిష్యసి యశిష్యతః యశిష్యథ. ఉత్తమ పురుషః ఏకాద్విబహు యశిష్యామి యశిష్యావః యశిష్యామః. ఈ విధంగా మనకు ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. కొన్ని వర్డ్స్ మనకు చేంజ్ అవుతుంటుంది. ఈ ఇష్ పాస్ట్ టెన్స్లో ఐచ్చ అవుతుంది, మరి ఫ్యూచర్ టెన్స్లో ఎషి అవుతుంది. ఈ విధంగా గమనించి మనము రాసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ అస్. అస్ మనకు భవ అవుతుంది. చూడండి, అస్సుకు మనం లట్లకార్ లడ్లకార్ లుట్లకార్ రాసుకున్నాము. మనకు అస్ ఫస్ట్ లట్లకారః మనకు సేమ్ ఫార్మెట్ ప్రకారంగా రాసుకోవాలి. ప్రథమ పురుషః ఏకాద్విబహు అస్తి స్తః సంతి. మధ్యమ పురుషః అసి స్తః స్థ. ఉత్తమ పురుషః అస్మి స్వః స్మః. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ప్రథమ పురుషలో మనకు అసి ఉంటుంది, ఆ యాడ్ ఉంటుంది ముందు.
మధ్యమ పురుషులో కూడా ఏకవచనంలో అసి ఉంటుంది, ఉత్తమ పురుష ఏకవచనంలో అస్మి ఉంటుంది. మనకి ఇక్కడ ప్రథమ పురుష మనకు ద్వివచనం బహువచనంకి వచ్చేసరికి స్తః సంతి, మధ్యమ పురుష ద్విబహులో స్తః స్థ, ఉత్తమ పురుష ద్విబహులో స్త్వః స్మః. ఈ విధంగా మనకు అస్సు లట్లకార. నెక్స్ట్ లడ్లకార సేమ్ అస్సు వర్డ్కి మనము సేమ్ ఉంటుంది. ప్రథమ పురుష ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. ప్రథమ పురుష ఏకా ద్విబహులో ఆసీత్, మనకు ఆ ప్రధానికి ముందు ఆ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకు అస్ ఉంది, ఆ ప్లస్ ఆ అవుతుంది, సెకండ్ అవుతుంది. ప్రథమ పురుష ఏకా ద్విబహులో చూడండి ఆసీత్, ఆస్తాం, ఆసన్. మధ్యమ పురుష ఏకా ద్విబహులో ఆసీహ, ఆస్తం, ఆస్త. ఉత్తమ పురుష ఏకా ద్విబహులో ఆసం, ఆస్వ, ఆస్మ. ఇది లడ్లకార. నెక్స్ట్ లుట్లకార మనకు ఫార్మెట్ ప్రకారమే రాసుకోవాలి. ఇది కూడా లుట్లకార మనకు అస్సు భవ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్లో మనకు అస్సు భవ అవుతుంది. ప్రథమ పురుష ఏకా ద్విబహు భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. మధ్యమ పురుష ఏకా ద్విబహు భవిష్యసి, భవిష్యతః, భవిష్యత. ఉత్తమ పురుష ఏకా ద్విబహు భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. సేమ్ ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. లట్లకారు మనకు లిట్ లకార్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ సేమ్ ఉంటాయి. మనకు ముందు ఇష్ యాడ్ చేయాలి, చివరన సేమ్ ఉంటుంది. ఈ విధంగా మనకు లట్లకార్ అస్ శబ్దానికి లట్లకార్, లడ్లకార్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, లుట్లకార్ ఫ్యూచర్ టెన్స్. ఇది ఫార్మెట్ ప్రకారం రాసుకుంటే సరిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.